ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2023 నవంబర్ 17 నుంచి 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. 4013 ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ కి గురైన వారిలో 618 మంది రాజకీయ నేతలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జర్నలిస్టులు ఉన్నారు. నాటి విపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు సిట్ గుర్తించింది. దీంతో త్వరలో మరికొంతమంది నేతలకు సిట్ నోటీసులు ఇవ్వనుంది. 618 మంది స్టేట్మెంట్ సిట్ రికార్డ్ చేయనుంది. ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్ రికార్డింగ్ చేసిన సిట్ విచారణలో మరింత దూకుడు పెంచింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తిగా సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ యొక్క దర్యాప్తులో చాలా కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చూస్తే ప్రభాకర్ రావును విచారించిన సిట్ అధికారులు చాలా కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. మొత్తానికి చూస్తే ఇందులో దాదాపు 618 మంది సాక్షులకు సంబంధించి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడానికి సిట్ అధికారులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇందులో చూస్తే మాత్రము 228 మంది యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ యొక్క 228 మంది స్టేట్మెంట్ కూడా వాళ్ళు అన్ని ఆధారాలతో సహా, అంటే గతంలో ఈ యొక్క తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పి దీనికి సంబంధించి పోలీసులకు కూడా సమాచారం అందించిన నేపథ్యంలోనే వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరోవైపు చూస్తే 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు భారీగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ నిర్వహించినట్లుగా దీనికి సంబంధించి ప్రణీత్ రావు కూడా ఒప్పుకున్నారు. దాదాపు 4013 ఫోన్ నంబర్లకు సంబంధించి కూడా పూర్తిగా ట్యాప్ చేశాము. అందులో వారి యొక్క ఏమేమి మాట్లాడుకున్నారు దాని ప్రకారమే వారికి సంబంధించి వారికి పూర్తిగా దీనికి సంబంధించి వారిని అరెస్ట్ చేయడం కావచ్చు, అంతేకాకుండా వారు ఏదైనా డీల్ కుదుర్చుకుంటే ఆ డీల్ సంబంధించి వారిని బెదిరించి డబ్బులు తీసుకోవడం కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా పూర్తిగా యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారానే చోటు చేసుకున్నాయి. అయితే మునుగోడు ఉప ఎలక్షన్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున యొక్క డబ్బు తరలించేందుకు కూడా ఎవరెవరు డబ్బు తరలిస్తున్నారు వారి యొక్క ఫోన్స్ను ముందుగానే ట్యాప్ చేసి వారి యొక్క వాహన నంబరు తెలుసుకొని కూడా పూర్తిగా యొక్క దీనికి సంబంధించి కూడా డబ్బులు సీజ్ చేసినట్లుగా దీనికి సంబంధించి ప్రణీత్ రావు కూడా ఒప్పుకున్నారు. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు చాలా త్వరగా విచారిస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు మాత్రము సిట్ అధికారుల విచారణకు మాత్రము సహకరించడం లేదు. దీనిపైన సుప్రీంకోర్టు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే విచారణకు సహకరించడం లేదు కాబట్టి అతన్ని అరెస్టు చేసేందుకు కూడా తమకు వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేసిన మనకు సమాచారం కూడా తెలుస్తుంది. దాని తర్వాత ఒక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా అరెస్టు చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము సిట్కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ మాత్రం చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా చాలా మంది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క దర్యాప్తు మాత్రము రోజు రోజుకి చాలా వేగవంతంగా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇప్పటికే దీనికి సంబంధించి చాలా సార్లు కూడా సిట్ అధికారుల విచారణకు హాజరయ్యాడు కాబట్టి దీనికి సంబంధించి అతను ఇచ్చిన సమాచారం కావచ్చు, ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ప్రకారమే ఈ యొక్క సిట్ దర్యాప్తు కూడా చాలా వేగవంతంగా కొనసాగుతుందని కూడా మనకు పూర్తిగా సమాచారం తెలుస్తుంది. థ్యాంక్ యూ.